నేటి తరానికి మన పురాణాల్లో ఉన్న కొన్ని వైభవంగా మన పురాణాల్లో రచించిన కొన్ని కథలను నేటి తరం ప్రజలకి తెలియజేసే విధంగా కొన్ని పురాణాల్లో ప్రస్తావించబడిన మన యథార్థ సంఘటనను ఉద్దేశిస్తూ ఈ వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా హిరణ్యకశిపుని వధ అనంతరం నరసింహస్వామి కోపోద్రిక్తుడై సృష్టిని విలయ తాండవం చేస్తున్న సమయంలో దేవతల ప్రార్థనల మేరకు ఆ మహాశివుడే స్వయంగా శరభ మృగ అవతారంలో ధరిస్తాడు. ఈ శరభ మృగం 8 కాళ్లతో సగం మనిషి ఆకారంలో సింహం తల రూపంలో ఒక భయానకంగా ఇది సృష్టించబడుతుంది మహాశివుని చేత. ఈ శరభముఖం ఎప్పుడైతే నరసింహస్వామిని కోపాన్ని శాంతింపజేస్తుందో ఈ శరభముఖం కూడా విపరీతమైన కోపానికి లోనై అదే విధంగా సృష్టి నాశనానికి విపత్తుకు కారణమైనప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు 2 తలల ఒక భయంకర గంభీర పక్షి రూపాన్ని ధరించి 100 ఏనుగులు బలం కలిగిన ఆ పక్షి రూపాన్ని ధరించి ఈ శరభ వాహనాన్ని శాంతింపజేయడం జరుగుతుంది. ఈ పురాణ కథ ఆధారంగా ఈసారి మనం మన వినాయకుడిని ప్రత్యేకంగా కలకత్తాలో అమ్మవారి విగ్రహాలు దసరా ఉత్సవాలు విశిష్టంగా తయారు చేసే వారి నుంచి 8 మంది కళాకారుల్ని గత 20 రోజుల నుంచి నెల్లూరులో తీసుకొచ్చి వారి చేత ఈసారి ఈ పురాణ కథన ఆధారంగా కొంతమంది పండితులతో కొంతమంది కళాకారులతో చర్చించి ఒక అద్భుతమైన రూపాన్ని మేము చేయడం జరుగుతుంది. ఈ రూపం పేరు శరభ వాహన గండబేరుండ లంబోదరుడు. దాదాపు ఈ వాహనానికి 21 అడుగు ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ విగ్రహంలో మొత్తం బంకమట్టి ఎండుగడ్డి ఈ 2 పదార్థాలు తప్పితే 3వ పదార్థం వాడకుండా మార్పు మానుంచే మొదలవ్వాలని చెప్పి మేమే ఈసారి పూర్తిగా మట్టి విగ్రహాలు ఒక అపోహ ఉంది. 10 అడుగులు పెట్టచ్చు, 20 అడుగులు నిలబడదని పూర్తిగా ఆ అపోహలన్నీ పటాపంచలు చేసే విధంగా 21 భారీ విగ్రహాన్ని దాదాపు 18 అడుగుల వెడల్పు 21 భారీ విగ్రహాన్ని నెల్లూరులో మొట్టమొదటిసారిగా పూర్తిగా మట్టితో మేము నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ విగ్రహాన్ని ఇక్కడే స్వయంగా మన నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదు. భారీ ఊరేగింపు కూడా చేసుకునే విధంగా ఆ స్టెబిలిటీతో కూడిన విగ్రహాన్ని ఇది ఒక మెసేజ్గా రేపు సంవత్సరం కూడా అందరూ కూడా మట్టి విగ్రహాలు నెల్లూరులో ఏర్పాటు చేసేదానికి మా వంతుగా ముందుగా మేమే ప్రయత్నం చేసే కార్యక్రమం ఈ విగ్రహంతో చేశాం. గతంలో జరిగిన కొన్ని పరిస్థితుల ప్రభావంగా మా కమిటీ అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాం. మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ లంబోదర పేరుతో చందాలు ఎక్కడా వసూలు చేయము. ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.